అక్క 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 ఏంట్రా ఒకసారి ఇటు రావే. చేతులు బాగాలేదురా, పిడకలు కొడుతున్నా పేడ చేతులు. నీ చేత్తో నాకేం పని లేదు, బుర్రతోనే పని. కాస్త లెక్కెట్టా చేయాలో చెప్పివో. ఏ స్కూల్లో మాస్టర్ చెప్పలేదు? అర్థం కాలేదని అడిగామనుకో పిచ్చ కోపం ఆయనకు. సినిమాలో షిక్ 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 ఈ భాష ఒకేసారి చెబుతాడు అంటాడు చూడు, ఈయన కూడా అదే లెక్క రెండోసారి చెప్పడట. సరే లెక్క చెప్పు. రాముడు కాస్త అంగడికి వెళ్ళి 1/4 కిలో బెల్లం తీసుకురారా. వీలు కాదు, చారు పెడితే చట్టంతా ఖాళీ చేస్తావు గాని పనికి మాత్రం ఒళ్ళంగదు సచ్చినాడా. స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది, లెక్క చేయకపోతే పంతులు తంతాడు. అక్కతో తెప్పించుకో, అది మాత్రం చారు తాగదేం. అలా వయసు వచ్చిన పిల్లని చీటికి మాటికి బయటికి పంపొచ్చంట్రా. వయసు వస్తే పెద్ద గొప్ప ఏంటి? దానికే కాదు నాకు వయసు వస్తుంది. నీ తెలివి మండిపోను, మాటలు బాగా నేర్చావు. చారు చాలి చాలకుండా పెట్టకు. బాబా ఎక్కువసేపు ఏమ్మా గుర్తున్నానా? సాంబశివరావుని, మందుల కొట్టు సాంబశివరావుని. అప్పులు ఇచ్చేవాళ్ళం కదా, అప్పిచ్చేదాకా దేవుళ్ళం, అప్పిచ్చాక దెయ్యాలం. వసూలు కోసం వస్తే మాట వరుస కన్నా మర్యాద చేయరు. మా సౌకర్యాలు మేమే చూసుకోవాలా? కర్మ. ఇంతకీ బసవయ్య ఉన్నాడా లేదా? ఉన్నది ఉన్నట్టు చెప్పు. లేదండి, చీకటి ముఖాన పొలం వెళ్ళాడు, ఇంకా రాలేదు. పొలం అంటూ ఒకటే పాట, విసుగు విరామం లేకుండా ఏమి బాగుపడ్డాడు? వడ్డీకి ఆశపడి మేము డబ్బులు ఇవ్వటం, అసలే ఎసరు తేవాలని మీరు చూడటం, ఇదేమన్నా బాగుందా? ఉన్నది ఉన్నట్టు చెప్పు. రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది, బాకీ ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదు. అప్పిచ్చేదాకా ఇంటి చుట్టూ తిరుగుతారు, అప్పిచ్చేటప్పుడు ఎలా తీర్చాలనే జ్ఞానం ఉండద్దు? అరే, మనిషికి ఎన్నిసార్లు కబురంపినా ఇదిగో వస్తా అదిగో వస్తా అంటాడే. ఈసారి నా బాకీ సంగతి తేలుద్దామని వచ్చా. ఇచ్చేదారి లేకనే గాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఈసారి పంట వరకు ఓపిక పట్టండి. కుదరదు, అవసరాలు పీక మీద ఉన్నాయి. 1వ ఏడు పంట పోయింది, 2వ ఏడు పోయింది, 3వ ఏడు పంట గ్యారంటీ ఏంటి? 2 ఏళ్ల పాటు మీ గోడు విని విని విసిగెత్తిపోయాను. ఇక బాకీ కడతారో లేదా నడి బజార్లో పరువు పోగొట్టుకుంటారో తేల్చుకోండి. నీ మొగుడికి చెప్పింది చెప్పినట్టు బుర్రకెక్కేలా చెప్పు. ఇదిగోండి మీ కుర్చీ. మర్చిపోలేదు, నా బాకీ రద్దయ్యేదాకా ఇది ఇక్కడే ఉంటుంది. నీ కంటికి కునుకు లేకుండా చేస్తుంది, నీ మనసుకి శాంతి లేకుండా చేస్తుంది. ఇటు చూస్తే అప్పులొల్లు పీక్కు తింటున్నారు, అటు చూస్తే ఎగసాయం పెట్టుబడికి డబ్బులు లేవు. ఈ కష్టాలు ఎలా తీరానో ఏంటో. అమ్మాయి లక్ష్మి, ఇంతలో ఈ కుర్చీ ఎక్కడదబ్బా? బాగుంది. దరుచుకున్నావా? నోర్ము జరిపించి ఇకిలిస్తున్నావా? ఏమా నన్ను జరిపించదు, నాకేం భయం లేదు, నేను జబ్బల్ సింగ్ ని. ఏడ్చావులే, వచ్చినారే ఇంటికెళ్ళి. నువ్వు పొమ్మంటే పోతాను. నేను బస్సేమావా ఇంకా లాజమత్త కోసం వచ్చాను. బొత్తు పెట్టి పెళ్లికి పిల్లదానికి వచ్చాను తెలుసా? పెళ్ళ? ఎవరి పెళ్ళిరా? తిక్క శంకరయ్య. ఇదిగో కార్తీ చూసుకో. నిన్న పెళ్లి కూతురు పేరు లేదురా, చూసి సరిగ్గా చదువు. నీకు చదువు లాదా ఏమిటి? ఓరి శంకరయ్య, నువ్వు ఇక్కడున్నావట్రా? నీకోసం అమ్మ ఇల్లులా తిరుగుతుందిరా. నాన్న మళ్ళీ బొత్తు పెట్టి పెళ్లికి పిల్లతానికి వస్తే శుభలేఖలో లక్ష్మి పేరు లేదంట నాన్న. అదేరా పెళ్లి కూతురు, ఇంకెవరు? భలే భలే, నా పెళ్ళాం లక్ష్మి. లక్ష్మికి నాకు పెళ్ళంట. చూడమ్మా ఆ తిక్కలోడి గోడ, వాడికి నాకు పెళ్ళంట. అల్లరి చేస్తున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. శంకరయ్య, ఏంటా అల్లరి? బయటకు పో. ఏం నా కొడుకుకేం తక్కువ? ఇంతకన్నా గొప్ప సంబంధం తెస్తావా? ఒకడే కొడుకు, 15 ఎకరాలు మాగాని, 5 ఎకరాలు మెట్ట, లంకంతిల్లు, వడ్డీల మీద వడ్డీలు, లక్షలు తిప్పుతున్నా.
మాకు కావాల్సింది లక్షల లక్షల డబ్బు కాదు, పిల్ల సుఖం. అబ్బో, మాటలకేం తక్కువ లేదు. అయినా నేను వచ్చింది పెళ్లి మాటలకు కాదు, ఆ పౌరుషం బాకీ కట్టే విషయంలో చూపను నీ మొగుణ్ణి. అలాగే, చెప్పిన గడువుకి మేము బాకీ కట్టకపోయినా మా మాటకు మేము కట్టుబడే ఉంటాం. నీ మొగుడు అంత సత్య హరిశ్చంద్రుడే అనుకుంటే ఇంకేం, నా బాకీ నిన్ను అమ్మి కడతారో, నీ పిల్లల్ని అమ్మి కడతారో, ఉన్న ఆస్తి అమ్మి కడతారో తెలుసుకోమను. ఈ ఏళ్ళకి నా బాకీ 2,56,600. అరే యాడిది కుర్చీ? అప్పులోళ్ళు గుర్తుగా ఇచ్చిపెట్టిపోయారు. బాకీ రద్దేదాకా అది అక్కడే ఉంటుందంట. ఎవడాడు దీన్ని తెచ్చిపెట్టింది? మందుల కొట్టు సాంబశివరావు. నువ్వు ముఖం చాటెత్తన్నావని బాకీ కట్టపోతే నడి బజార్లో కీడుస్తానే అంటున్నాడు. ఆ రాఘవయ్య తన మతిలోని కొడుక్కి మన పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. అన్న నీ మాటలంటే ఎట్టూరుకున్నావే, చెప్పు తీసుకుని కొట్టక. బాగా చెప్పావు. మీ మగాళ్ళంతా చేతులు కట్టుకొని కూర్చుంటే ఆడవాళ్ళని చెప్పులు తీసుకొని ఎగబడాలా? నీలాంటి ఎగసాయదారు చేసుకున్న భాగ్యానికి మా గొప్పగా సుఖపడిపోతున్నాం. మరి ఏంటా వాగుడు? నోరు మోస్తావా లేదా? ముందు నా నోరు కాదు, ఆ అప్పుల నోరు మూయించు. ఏం తప్పు చేసావని ఇలాంటి అవమానాలన్నీ పడ్డానికి? అన్యాయాలు చేశామా? అక్రమాలు చేశామా? దొంగతనం చేశామా? దోపిడీ చేశామా? భూదేవిని నమ్ముకొని ఎగసాయానికి పెట్టుబడులు పెట్టుకున్నాం. 4 ఎకరాలు చాలంటే విన్నావా? ఇంకో 4 ఎకరాలు తెచ్చి కొంపకి తిప్పలు తెచ్చిపెట్టు. సాగులో సాగు. 2 ఏళ్ల పంట కలిసి వస్తే అప్పులు గట్టెక్కుతాయి అనుకున్నాను. బంగారం లాంటి పంటను అకాల వర్షం చేతికి దక్కనే కొంచేసిద్ది అనుకున్నాను. చేతులా చేసుకొని ఎన్ననుకుని ఏం లాభంలే. అయినా ఇంటి పట్ట నుండే ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇంకోసారి ఆ అప్పులోళ్ళు గడప తొక్కారో నేను ఈ ఇంట్లోనే ఉండను. ఏందిరా నాయనా ఈ బతుకు? తాగుడికి పెట్టానా, జల్సాలకు పెట్టానా, కడుపుకి తిన్నానా? లేదే, లక్షలు లక్షలు ఎగసాయానికి పెట్టాను, అప్పుడు పాలైపోయాను. అటు బయట ఇటు ఇంట చెల్లుబాటు కాకుండా పోయాను. నా గోడు పట్టించుకునే వాళ్ళే లేరే, సాయంగా నిలబడే వాళ్ళే లేరే. ఇక నాకు చేతనైంది ఒక్కటే. జై హో జై హో, దండధర జై హో జై హో, భీమశాసన జై హో జై హో. ఎవరక్కడ? ప్రభు, ప్రవేశపెట్టండి. చిత్తం. నడు, పద పద. నమ్మే చేయద్దు. యో, నేనే ఇక్కడ రౌడీస్ని, నన్ను ఎవరు ఆపలేరు. అక్క చేయకు. ఏమిది? ఏమి భాష? ఏమి విచిత్రము? అసలు ఎందుకు వచ్చింది తల్లి నీ విచిటికి? ఎందుకు వచ్చిందంటే స్వామి, అకౌంట్ లో సెటిల్ చేయటకు. అది నేను చూచుకుందును. అన్ని మీరే చూసుకుంటే కష్టం కదా స్వామి. అందుకనే భూలోకంలో నేను మా అక్క కూడా అకౌంట్ సెటిల్ చేస్తాను. కాకపోతే కాస్త ఖర్చు అవుతుంది. ఏమది? అయ్యో, ఎంత అమాయకులు స్వామి మీరు. మీరు అలా ఉంటారు గాని నా పాపంలో మీకు కూడా వాటా ఉంది. ఎలాగో చెప్పమంటారా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే మీ ఆజ్ఞ ప్రకారమే నేను ఒకటి పనిచేస్తున్నాను కదా స్వామి. క్లిష్టమైన విషయము కావున మీరు కొన్ని రోజులు వేచి ఉండండి. అక్కకు వెయిటింగ్ నచ్చదు. అక్క, నువ్వు వెయిట్ చేయొద్దు. అరే అరే అరే, భీముడితో పరాశి కదా, చంపేస్తాను. అక్క మరి చెయ్యకు. అక్క మీద కాదు, నీ మీద కూడా చేయక ఏం చేస్తా? భీమా, ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని నీవిట్లా రావడం సమంజసమేనా? స్వామి, నిన్నేమైపోతేనే దేశం బాగు కోరేవాడిని. మా బోటోళ్ళు తాగి తాగి కోట్లు కోట్లు ప్రభుత్వానికి పెడుతుంటేనే ప్రభుత్వ డెవలప్మెంట్ అవుతుంది.
అసలు మా తాగుబోతులు అసలైన దేశభక్తులు. అయ్యో విచారకరం, ప్రజల బలహీనతతో ప్రభుత్వాన్ని నడపడమా? ఓ మై గాడ్, బాడీలో సాల్ట్స్ తక్కువైపోతున్నాయి. స్టడీ స్టడీ, రైట్ 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 రైట్. ఇప్పుడు కాస్త ఏం చేస్తావు? ఏం చేస్తావు? అసలు నీ పేరేంటో చెప్పు. కృష్ణారావు. అయితే ఏంటి, ఏం చేస్తావు? కృష్ణారావా? ఈ భీముడికి దుర్యోధనుడితో ఫైటింగ్ అని కృష్ణుడితో ఫైటింగ్ ఏంటి? బావా, మనం బావా బామర్దులం బావా. తప్పైపోయింది బావా, సారీ. వీళ్ళని తక్షణమే తరలించండి. బావా ఎప్పుడు వచ్చి తరువాత వారిని ప్రవేశపెట్టండి. స్వామి మీరెవరు? నేను ఎక్కడున్నాను? ఇది యమలోకం. మేము యమభటులం. నిజమా కళ ఇది? నిజము, నిక్కముగా నిజము చంద్రయ్య. నీ ఆయుర్దాయం మూడినది, అందుకే నీవు ఇక్కడికి తీసుకురాబడినావు. స్వామి నాకింకా 70 ఏళ్ల వయసే నిండలేదు. తరతరాలు కూర్చుని తిన ఆస్తి సంపాదించాను. వచ్చే ఎన్నికల్లో సీటు కూడా వచ్చేలా ఉంది. మరో 10 ఏళ్ళు బతుకుతానని ఆశపడ్డాను. ఇప్పుడు మిమ్మల్ని విచారించి మీరు చేసిన పాప పుణ్యములను బట్టి మిమ్మల్ని స్వర్గానికో నరకానికో తీసుకువెళ్ళవలసి ఉంది. తరతరాలు అంత ఆస్తి ఎలా సంపాదించారు? విన్నవించుకోండి. స్వామి, చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడం మానవ నైజం. మీరేం చేసేవారు? హోల్సేల్ పండ్ల వ్యాపారం నిర్వహించాను. అక్కడే నీవు పాపానికి ఒడిగట్టావు. రైతులు చెమటోర్చి పండించిన కమ్మని పండ్లను కాయలను ప్రమాదకరమైన రసాయనాలతో విషపూరితం చేసిన నీవు క్రిమి కీటకాలుగా జన్మించి యుగ యుగాలు నరక బాధలు అనుభవించుగాక. స్వామి క్షమించండి, స్వామి క్షమించండి, క్షమించండి. తరువాత వారిని ప్రవేశపెట్టండి. ఇతను ఒక రైతు మహాశయుడు ప్రభు. మీరంతా ఎవరసలు? మేము యమభటులం, వారు యమధర్మరాజు. నువ్వు కొద్ది రోజుల క్రితమే భూలోకంలో పురుగుల మందు తాగి చనిపోయావు. ఓ, జ్ఞాపకం వచ్చింది. పురుగుల మందు బాగా పనిచేసింది అనమాట. అమ్మయ్యా, అప్పులోళ్ళు బ్యాంకులోళ్ళు ఇక నా జోలికి రారు. ఈ లోకంలో ఏ చింత దిగులు లేకుండా బతకచ్చు. స్వామి, కుంటో 2 కుంటలో భూమి ఉంటే అప్పచెప్పండి, దున్ని ఎగసాయం చేసేస్తాను. మరణం తర్వాత కూడా చెమటోర్చి పండించాలనుకునే శ్రమజీవి అయ్యా నీవు. నేను ఇక్కడ రాజకీయ నాయకులను, ఉద్యోగులను అందరినీ విచారిస్తాను, రైతులను విచారింపజేయను. రైతులను స్వర్గానికి తీసుకువెళ్లాలని తెలియదా? క్షమించండి ప్రభు, భూమి పుత్రులను స్వర్గానికి తీసుకువెళ్లాలని తెలుసు. కానీ ఈ బసవయ్య తన పూర్తి కాలం భూమికి సేవ చేయకపోవడంతో పాటు సంసార భారాన్ని మొత్తం తన భార్య మీదే వేసి పురుగుల మందు తాగి చనిపోయాడు. అతోస్మి, నీకు శిక్ష విధించాల్సినందుకు బాధపడుతున్నాను. కానీ చట్టం చట్టమే, చుట్టం చుట్టమే. ఒక్క మాట స్వామి, ఆకాశం నన్ను చిన్న చూపు చూసింది. నేను ఆకాశానికి ఓటేయలేదు కదా. వ్యవసాయ మార్కెట్ నన్ను మోసం చేసింది. నేను వ్యాపారస్తులకి ఓటేయలేదు. కానీ నాతో ఓట్లేయించుకున్న రాజకీయ నాయకులు నన్ను మోసం చేయొచ్చా? ఒక్కసారి నేను పురుగుల మందు ఎందుకు మింగాను విచారించండి స్వామి. అది కాదయ్యా, అంతా కలిసి నిన్ను మోసం చేస్తే నువ్వు నీ భార్య బిడ్డల్ని మోసం చేస్తావా? అదేం మాట స్వామి, నన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళే నేను తిరిగి మోసం చేయాలనుకున్నాను. అట్టంటే నా భార్య బిడ్డని ఎట్లా మోసం చేస్తాను స్వామి? అది కాదయ్యా, అప్పుల బరువు నీ ఆలు బిడ్డల మీద మోపి నీవిట్లా చేతులు ఊపుకుంటూ రావడం న్యాయమేనా? ఒక్కసారి భూలోకానికి పోయిరా, అక్కడ నీ భార్య బిడ్డలు పడుతున్న అగచాట్లు చూసిరా. అప్పుడు కూడా నీకు ఆత్మహత్య చేసుకోవడం మంచిదనిపిస్తే నీవు కోరినట్లు స్వర్గానికి పంపిస్తాను. నిజమా స్వామి? నన్ను మళ్ళీ భూలోకానికి పంపిస్తారా? ఓ పాలన భార్య బిడ్డలు చూసుకొని రావాలి స్వామి. భటులారా, కొద్ది రోజుల ఆతిథ్యం తరువాత ఇతన్ని భూలోకంలో దిగవిడిచిరండి. అమ్మా, ఇక్కడ
నా వల్ల కాదే, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయే. ఇంకేంటిరా, 4-5 కడవలు తెస్తే పాజంగా తడిసిపోవు. ఉండవే అక్క, కాళ్ళు ఒకటే మంటలు పుళ్ళు పడేట్లున్నాయి. అయినా ఇవాళకి చాలేవే, ఇట్లా చావు కొట్టకపోతే ఊళ్ళోలను పెట్టుకోవచ్చు కదా. స్కూల్లోని పెట్టుకునే స్తోమత ఇప్పుడు లేదురా, నా మాటిని పోనాయన. రావే అక్క పోదాం. నా చెమటతో తడిసిన వాసన వస్తుంది మట్టి. అరే రాజమ్మలాగుంది. కాసింత బొట్టు పెట్టుకొని కలకల్లాడేమో, బొట్టు గిట్టు లేకుండా వెలవల్లాడిపోతుంది చీడ పట్టిన ఆకులాగా. ఏవే రాజమ్మ, పలకదేంది? చూడవే నీ మొగుడిని, దీనికి చెవుడొచ్చిందా ఏంటి? ఇదేంది ఈ చిత్రం, పుట్టినా తెలవదేంటి? ఓ తెలిసింది, నేను చనిపోయాను కదా, ఈ ఆత్మనో దెయ్యాన్నో భూతాన్నో ఏంటాను. పిల్లల మొక్కలు ఎండకి మసిపూసినట్టయిపోయింది. అక్క, ఈసారి నువ్వు వెళ్ళి పట్రాయే. అమ్మా చూడమ్మా, ఇంత దూరం ఎలాగా? ఇంత చేసి చివర్లో మొండికేస్తావే, వెళ్ళరా. నన్ను చంపేస్తున్నావే. నాయనుంటే మాతో ఇలానే చేపించేవాడా? మీ నాయన లేకపోబట్టేగా మనకి ఈ తిప్పలన్నీ. ఈ చావు మీరు చావండి అంటూ ముక్కు మూసుకున్నాడు. ఇంకా భూమి మీద బతికేదే మగాయనికే లేనప్పుడు ఇంకా ఆడదాన్ని నేనలా చెప్పినట్టే చేస్తామే. నా బిడ్డలు బంగారాలు, నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. మన బిడ్డలు రత్నాలే రాజమ్మ, చక్కగా చూసుకోవాలి. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. ఇంతలో చిక్కి సగమైనావు. పుట్టి గిద్దరిగిన దాని నుంచి కష్టాలే గాని సుఖమంటూ లేకుండా పోయింది. భూమిని ఎట్లా నిలబెడతావో, అప్పులు ఎలా తీరుస్తావో. అరే ఎవడాడు? సాంబశివరావు గాడా? జాగ్రత్త, విష పురుగాడు. గుండె నిబ్బరం అంటే నీదే రాజమ్మ. బసవయ్య పోయి నెల తిరక్క ముందే పనిలో దిగిపోయావు. నట్టెట్లో ముంచి మొగుడు అర్ధాంతరంగా చచ్చినా రాటల్లే నిలబడింది. వాడి పశువులని అయిన కాడికి అమ్మి కర్మకాండాలని ఘనంగా జరిపిస్తుంది అంటున్నారు. అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవద్దు. నా మాటకేం గాని ఊరల్లి పొలం దారి పట్టారే. అది నా బాకీ సంగతి తేలుద్దామని. అసలే ఒంటరి ఆడదామి. నువ్వంటే నీ బాకీ కిస్తీలు రద్దు చేస్తా. ఒరే పాపిష్టి, ఎంత మాట అన్నావురా? చచ్చినోడా, నా మొగుడు చచ్చినంత మాత్రాన నా గుండెలు దమ్ము చావలేదురా. ఈ కత్తులతో గొంతుల్ని కూడా కోస్తారు. కోసి కోడి మెడ తగ్గోసినట్టు తగ్గోసి. ఇలాంటి పెడబుద్ధితో నా దగ్గరికి వచ్చావంటే నిన్ను చేస్తా. అసలే ఒంటరి ఆడదాని అని జాలిపడొస్తే నన్నే అవమానిస్తావా? నీ సంగతి నీ బాకీ సంగతి తేలుస్తా. పోరా కుక్క, నా భార్య అంటే ఏమనుకున్నావురా? నిప్పురా నిప్పు. ఇంకోసారి ఇలాంటి పెడబుత్తో వచ్చావనుకో, నిన్ను చంపినా పాపం లేదు. ఎవరో వచ్చినట్టున్నారు. అప్పులో లేలే, సమాధానం చెప్పే పంప. నీరు పోసండి, అన్నం తిన్నాం. అమ్మో పాము పాము. మాట్లాడమ్మా. రాజమ్మ లేవే, పిల్లలు బెంబేలు ఎత్తుతున్నారు. రాజమ్మ లేవే. భయంతో మైకం కమ్మింది, ఒళ్ళు తెలియడం లేదు. అమ్మయ్యా, నా రాజమ్మకు ఏం కాలేదు, దానికేం కాకూడదు, అది బతకాల. బసవయ్యా, నువ్వు స్వార్థపరుడువేనయ్యా. లేదు స్వామి లేదు. మీ భార్యకు ప్రాణం మీదకి వచ్చిందని విలవిల్లాడిపోయావు, కానీ నువ్వేమో హాయిగా చచ్చిపోవచ్చు. నీ భార్య మాత్రం బ్రతికుండాలి. సంసార బరువుని మాత్రం తాను ఒక్కతే మోయాలి. లేదు స్వామి లేదు, మీరు నేను తప్పుగా అర్థం చేసుకున్నారు.
అమ్మ రా అమ్మ వెళ్ళి అన్నం తిన్నాం. కంపెడి కాయలు అమ్ముకొస్తే 200 కూడా రాలా. అంతా గీసి గీసి బేరాలు ఆడేటోళ్ళే. కూరగాయలు అమ్మావా అమ్మ? అదే నాయన కనుక బతికుంటే చెడదిట్టేవాడు. మనం వ్యాపారస్తులం కాదు, రైతులమని నీలిగాడు పెద్ద దొరబాబుల్లాగా శుద్ధులు చెప్పాడు. పెళ్ళాం పిల్లల్ని నట్టింటో ముంచి ఎలా చచ్చినట్టో. ఎందుకమ్మా పోయిన మనిషి గురించి నిష్ఠూరాలు? మీ నాయన చచ్చినందుకు కాదే నా ఏడుపు, నన్ను చచ్చే ఈ లేకుండా మిమ్మల్ని గుదిబెండలా నా మెడకు కట్టేసినందుకు. బతకలేమని ఒక మాట అనుకుంటే అందరం కలిసి చచ్చేవాళ్ళమేగా. నేను చస్తే నా బాధలు తీరుతాయి అనుకున్నాను, మీరు ఎట్టా బతుకుతారనే ఆలోచనే లేదు. ఊరుకో అమ్మ, మన దురదృష్టం కొద్దీ నాయన మనకు లేకుండా పోయాడు. రాముడేడి ఇంకా రాలేదా? చెప్పినా వినిపించుకోకుండా చదువుకుంటా అని బడికెళ్ళాడమ్మా. ఇంకా చదువా చట్టుబండలా? పొలం చెక్క పెట్టడానికి వాడి బాబు దిగొస్తాడా పైనుండి? అక్క బడిలో హెడ్ మాస్టర్ తిడుతున్నాడే. బడి ఎగ్గొడుతున్నాడంట. ఇంటికి మగదిక్కు నువ్వే కదా, బుద్ధిగా చదువుకో అన్నాడే. నువ్వేమో బడి అంటావు, అమ్మేమో పొలం పని అంటుంది. ఏరా పొద్దునే చెప్పిందేంటి? పొలం కాపలాకి వెళ్ళమని చెప్పానా లేదా? ఏమో నేను పొలం పోను, బడికే పోతా. నాయన ఎప్పుడు చదువుకొని ఉద్యోగం చేయాలనేవాడు. ఎవడ్రా మీ నాయన? అంత బుద్ధున్నాడైతే అర్ధాంతరంగా పురుగు మందు తాగి చావడు. మా నాయన మన అన్నావు అనుకో, అన్నావంటే చూడు. ఏరా ఏరా ఏం చెప్తావు? వీడి బాబు చచ్చి ఏడిపిస్తున్నాడు, వీడు చావకుండానే ఏడిపిస్తున్నాడు. పొలం పోడట, బడికే పోతాడంట మమ్మల్ని ఉద్ధరించడానికి. ఇంటి సమస్యలు పిల్లలకి ఎలా తెలుస్తాయి చెప్పు? పెద్దలం మనమే సమాధానించుకోవాలి, సమర్థించుకోవాలి. ఒంటరి ఆడదాన్ని పిల్లలతో సతమతం అవుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలను? మీ అన్నలాంటి వాణ్ణి నేనున్నానుగా సహాయం చేయడానికి. నీవేం కంగారు పడుకు. నువ్వు ఎంత మంచోడువా రాఘవయ్య. ఏమే నీకు అసలు బుద్ధుందా? ఇన్నాళ్ళుగా ఇక్కడ పడున్నావు, నిన్నే పని మీద ఉంచాను ఇక్కడ. నేను అసలే తిక్కలోని. ఇన్నాళ్ళుగా నా గుర్తుగా నిన్ను ఉంచాను, వల్ల కాలే. ఇక నీ బదులు నేను తిష్ట వేస్తా. నా బాకీ అట్టా రద్దకుండా ఉంటుందో నేను చూస్తా. ఒరే పాపిష్టి, నిన్ను చంపినా తప్పు లేదురా. ఇవ్వాల్సిన మాట నిజమే కానీ కాస్త సమయం కావాలి. ఇదిగో సాంబశివరావు, నాకు లక్షల్లో ఇవ్వాలి. బసవయ్య ఉండగా చెడదిట్టిన వాడిని. కాస్త పట్టు విడుపు ఉండాలి. మగదిక్కు లేని సంసారం, పెళ్ళేడుకొచ్చిన పిల్ల, చేతికి అందని కొడుకు. ఏమన్నా చెప్పావు రాఘవయ్య? అసలే కడుపు నిన్నోడివి. 4 లక్షలు నీకో పెద్ద లెక్క. నా బాకీ నువ్వు తీర్చేయి. సరే, రేపటితో నీ బాకీ రద్దు. నిజమే, రొక్కం తీసుకుపోవటమే. నీ పని అయిపోయింది. మీకు ఇప్పటికే రుణపడి ఉన్నాం. ఎందుకు బాబు మా బాకీలు మీరు నెత్తి మీద వేసుకుంటారు? మీ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణం ఒక్క డబ్బుతోనే తీసుకోవాలా రాజమ్మ? నువ్వు ఇక్కడ ఉన్నావా? గుళ్ళో పెళ్లి జరుగుతాను నాన్న, నాకు కావాలి నాన్న. లక్ష్మి దా, మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. ఏంటా పిచ్చి మాటలు? పిచ్చేనమ్మా, మా వాడికి లక్ష్మి అంటే పిచ్చే. నీవు రుణం ఇలా కూడా తీర్చుకోవచ్చు. నీ కూతుర్ని మా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే మీ బాకీలన్నీ రద్దు చేస్తా. నీ కొడుకుని చదివిస్తా. నీ పొలం నువ్వే సేద్యం చేసుకో. బాగా ఆలోచించుకో. నేను రేపు వస్తా. రాఘవయ్య, మాలాంటి ఇళ్లలో తిండికి లోటేమో గాని పురుగుల మందుకి లోటు లేదు. బతకలేమనుకుంటే అందరం కలిసే చేస్తాం. అలా నీ ఈ పెళ్లి చేసి పిల్ల గొంతు కోయలేను. చింత చచ్చిన పులుపు చావలేదంటే అదే. మీ మేలు కోరి చెప్పా, వీల్లేదంటున్నావు. ఇకపై జరిగే అగచాట్లకు, అవమానాలకు సిద్ధంగా ఉండు. ఆగండి మామయ్య గారు, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. మీరు అన్నట్టే అన్ని సక్రమంగా జరిపించండి.
పెళ్ళంటే 100 ఏళ్ల పంటే. నేను ఈ పెళ్లి ఒప్పుకోను. అమ్మా నేను పుట్టిన కాడి నుంచి చూస్తున్నా, నువ్వు నాన్న ఏ రోజన్నా సుఖంగా ఉన్నారా? ఆకాశం కేసి భూమి కేసి చూస్తూ బతుకంతా పరుగులు పెట్టడమే కదమ్మా. అసలు సుఖపడడం అంటే ఏంటమ్మా? కొత్త చీర కట్టుకోవడమా, నలుగైన నగ పెట్టుకోవడమా, ఏళ్ళకింతని తినడమా? అసలు రైతు ఇళ్లలో బతికే ఆడే సంతోషంగా ఉంది చెప్పు? అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. మతి ఉన్న వాళ్ళ చేతిలో మోసపోవడం కన్నా మతి లేని తిక్క మనిషి తోడులోనే సుఖం ఉంటుందమ్మా. నీవు అనుకున్నదే ఖాయం. పెళ్లి పెళ్లి దేవుడా, అన్యాయం, దారుణం, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి. కొడుకు చదువు అయిపోయింది, కూతురికి పిచ్చోడితో పెళ్లి. బసవన్న, నీ ఆవేదన అర్థమైంది. నిన్ను స్వర్గానిక నరకానిక ఎక్కడికి పంపగలనన్నది మాత్రమే నా చేతిలో ఉంది. కానీ ఒక్క మాట చెప్పు, ఆత్మహత్య చేసుకొని నీవు ఏం సాధించావు? నేను ఆత్మహత్య చేసుకోవడం తప్పేం తెలుసుకున్నాను స్వామి. నాకు స్వర్గానికి వెళ్ళే అర్హత లేదు. నీ సంస్కారానికి మెచ్చాను. భూలోకం చుట్టూ వచ్చిన ఒక అనుభవంతో ఒక వరం కోరుకో. స్వామి, నాలా మరే రైతు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి స్వామి. శబాష్. రైతులు ఏడ్చిన రాజ్యం, ఎద్దులు కన్నీరు పెట్టిన సేద్యం ఎప్పుడూ బాగుపడదన్న సత్యం గ్రహించాలి. ఇకపోతే మీ రైతుల ఆలోచనల్లో కూడా మార్పులు రావాలి. పురుగు మందులు ఎడాపెడా వాడుతున్నారు. గోమూత్రము, వేపపిండి అలాంటి సేంద్రియ ఎరువుల్ని వాడి అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రకృతి వ్యవసాయం చేయాలి. మంచి మాట చెప్పావు స్వామి. ఈ నిజం మా రైతులు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా బాగుపడతాం. స్వామి, నన్ను భూలోకానికే పంపు స్వామి. నిన్ను భూలోకానికి పంపగలను, కానీ తిరిగి మనిషిగా ప్రాణం పోయలేను. ఈసారైనా సత్యం బోధపరుచుకో. నీవు భూదేవి రుణం తీర్చుకోవాలంటే నీకు 2 మార్గాలు. 1, రైతుల కోసం పోరాడేది. 2, రైతులకు సేవ చేసుకుంటూ బ్రతికేది. ఈ రెండిట్లో నువ్వు ఏది ఎంచుతావు? స్వామి, భూలోకంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలను కట్టడి చేసి ముందుగా పోరాటం చేయాలి. ఆనకు అవసరం తీరాక వారికి సేవ చేసుకుంటూ బతుకుతాను. స్వామి, నా ఆత్మను రైతు వృత్తిదైవమైన బసవడిలో ఆవహింపజేయి స్వామి. తదాస్తు. నీవు కోరినట్లు ముందు రైతుల కోసం పోరాడి ఆనక తరిస్తావు. రంకెల రాజా బసవన్న, శంకర తేజ బసవన్న, పని నీదే కసి నీదే బుసగొట్టి కుమ్మరా, పశుపతి శూలానివై పగనూయగ చిమ్మరా. రంకెల రాజా బసవన్న, శంకర తేజ బసవన్న. గిట్టుబాటు ధరలన్నీ బుట్ట కింద దాచేసి, కట్టు కథలతో రైతుకు పంచెన కంచెను వేసి, దర్జాగా ఉన్న రాజకీయ నాయకుని బట్టి కొమ్ముతో వీపు దున్ని దిమ్మదిరగ కుమ్మరా. రంకెల రాజా బసవన్న, శంకర తేజ బసవన్న. రైతన్నల శ్రమను దోచి దర్జాగా తిరుగుతూ దాడారి ముసుగులో దగా చేసి బతుకుచున్నా, నీతి లేని వ్యాపారుల నిలదీసి గురి చూసి, హర హర మహాదేవయుని నేలకు దోసి కుమ్మరా. రంకెల రాజా బసవన్న, శంకర తేజ బసవన్న. సేద్యమనే బాధ్యతతో ఉద్యమించు పంట కాపు అవసరాన్ని వాడుకొని అప్పులిచ్చి మోసగించి,
వడ్డీలతో ప్రాణాలే తీస్తున్నా ఈ వడ్డీ వ్యాపారిని నట్టి విరగ కుమ్మరా రంకెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న ఫలం నీది పొలం నీది హాలికుని బలం నీది ఆర్తిది స్ఫూర్తి నీది అన్నదాత కీర్తి నీది కరువును చెరలోకి నెట్టి కదం దొక్కు మూర్తి నీది పోరాటం నీదేనని పోదరించి కుమ్మరా రంకెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న రంకెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న రంకెల రాజా బసవన్న శంకర తేజ బసవన్న